హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss Colors. ఈరోజు హెన్నా కోన్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. హెన్నా కోన్ ప్రిపరేషన్కి కావాల్సినవి బౌల్, స్పూన్, సెల్లో టేప్, ఒక నీడిల్, ఆయిల్ 15 ml బ్రైడల్ ఆయిల్ తీసుకోండి, షుగర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అన్నీ 50 grams పౌడర్కి అండ్ సెల్లో షీట్స్ తీసుకోండి. నెక్స్ట్ 50 grams పౌడర్ని మెజర్ చేస్తున్నాను. హెన్నా పౌడర్ తీసుకోండి. ఈ పౌడర్లో కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి, ఒకేసారి వాటర్ వేయకూడదు. నేను చూపించే విధంగా కలుపుతూ ఉండండి. ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేయండి, యాడ్ చేసి బాగా కలపండి. నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలపండి. ఇలా కలిపాక ఆయిల్ యాడ్ చేయండి. 15 ml ఆయిల్, ఇది ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ అలా అనిపిస్తుంది ఆయిల్ ఎక్కువ, కానీ మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండండి. ఆయిల్ మొత్తం పేస్ట్లో కలిసేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పైన ఒక 4 to 5 drops వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసి 8 to 12 hours దీన్ని పక్కన పెట్టాలి. ఆ తర్వాత తీస్తే ఇలా పైన ఆయిల్ కొంచెం రిలీజ్ అయి ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేయాలి. సో బాగా మిక్స్ చేయండి. తర్వాత ఒక గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ని పెట్టుకొని అందులోనే స్టాకింగ్ సాక్స్ని కూడా పెట్టుకొని దాంట్లో పేస్ట్ని వేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా అలా స్టాకింగ్ సాక్స్ని కూడా ఆ పైపింగ్ బ్యాగ్లో పెట్టేసిన తర్వాత పేస్ట్ని యాడ్ చేయాలి. పేస్ట్ మొత్తం అందులో యాడ్ చేసుకున్నాక స్టాకింగ్ సాక్స్ని అందులో నుంచి బయటికి లాగాలి. సో దాన్ని ఫస్ట్ టైట్ చేసుకున్నాక స్టాకింగ్ సాక్స్ని గట్టిగా బయటికి లాగితే ఆ పేస్ట్ అంతా పైపింగ్ బ్యాగ్లోకి వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కోన్ షీట్స్ని రోల్ చేసుకుందాం. దీన్ని విడ్త్ 5, లెంత్ 7 inchesతో కట్ చేసుకున్నాను. సో తర్వాత 4 fingers గ్యాప్ వదిలేసి తర్వాత నీడిల్ పెట్టేసి, నీడిల్ని స్ట్రైట్గా పెట్టకూడదు, క్రాస్గా పెట్టాలి. పైనుంచి రోల్ చేస్తూ రావాలి. థంబ్ ఫింగర్ యూజ్ చేస్తూ రోల్ చేస్తూ రావాలి. నీడిల్ ఎప్పుడు కానీ పైన టైట్ ఉండాలి. సో టైట్ లేకపోతే కొంచెం థంబ్ ఫింగర్తో కొంచెం వెనక్కి లాగితే మనకి నీడిల్ అనేది టైట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం టేప్ వేసుకోవాలి పైన. సో దానికి బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఇలా ఈ గ్యాప్లో కూడా సో మళ్ళీ మనం టేప్ వేయాలి. సో దానికి టేప్ వేసిన తర్వాత దాని మధ్యలో కూడా ఇంకొక టేప్ వేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా వేసేయండి రౌండ్గా. సో ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ని ఫిల్ చేద్దాము. ఫిల్ చేసేటప్పుడు కంప్లీట్గా ఫిల్ చేయకూడదు, ఓన్లీ హాఫ్ కోనే ఫిల్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఫిల్ చేయండి. సో ఇంతవరకు పైన కూడా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి, మొత్తం ఫిల్ చేయొద్దు. ఫిల్ చేశాక పైన 2 tapes వేయండి. 2 tapes వేసి దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత పేస్ట్ని టిప్ వరకు వెళ్ళే వరకు కొంచెం ప్రెస్ చేయండి. ఆ టిప్ వరకు వెళ్ళిన తర్వాత 2 fold చేసి పైన మళ్ళీ ఇటువైపు ఒక ఫోల్డ్, ఇటువైపుకి ఒక ఫోల్డ్, లెఫ్ట్ అండ్ రైట్కి 2 fold చేసేసుకొని మళ్ళీ మధ్యలో 2 times ఒక ఫోల్డ్ చేసి టిప్ దగ్గర కోన్ బయటికి రాకుండా టేప్ వేసేయండి. పైన ఆ ఫోల్డ్ చేసిన దానిపైన కూడా ఒక పెద్ద టేప్ వేసేసేయండి. ఇలా నేను చూపించిన విధంగా 2 times టేప్ వేసి దాని చుట్టూ కూడా మళ్ళీ ఒకసారి టేప్ వేసేసేయండి. కోన్ రెడీ అయిపోయింది. సో ఇది అండి ఈరోజు క్లాస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో చెక్స్ అండ్ గ్రిడ్స్ ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.